టీడీపీ జనసేన బీజేపీ పార్టీల చిలకలూరిపేట సభను ప్రజలు పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతి పేరిట విజయవాడ, గుంటూరు ప్రజలను మోసం చేసిన చంద్రబాబును మళ్లీ నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019లో చంద్రబాబును విమర్శించిన పవన్ కళ్యాణ్, మోదీలు మళ్లీ ఎందుకు కలిశారో ప్రజలకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అతను 14 సంవత్సరాలు ఏం చేశాడు? అమరావతి అని చెప్పిన విజయవాడ ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రైతుల దగ్గర సద్దెన తిని, ఇక్కడ రాజధాని రైతులు భూములు తీసుకోకూడదని చెప్పి సద్దెన తిని, అక్కడ ప్యాకేజీ తిని ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు అమ్ముడిపోయి మళ్ళీ అమరావతికి మద్దతు పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ గారు మరి గతంలో ఇంతకుముందు చంద్రబాబుని ఏటీఎం అన్నాడు, దోచుకున్నాడని చెప్పి అన్నాడు. మరి ఈరోజు మళ్ళీ ఆయనతో పక్కన ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఆరోపణలు చేసిన తప్పైతే నువ్వు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకి, అది నిజమైతే చంద్రబాబుతో క్షమాపణ చెప్పించు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వస్తే కలవడము, నీ ఇష్టం లేకపోతే విడిపోవడము, నీ ఇష్టం వచ్చినట్టు తిడతాం. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వాళ్ళ అమ్మని నారాలోకి తిట్టాడని చెప్పని ప్రజలకు చెప్పాడు కదా. వాళ్ళ అమ్మని తిట్టితే కూడా సిగ్గు లేకుండా ఆయనతో పొత్తు పెట్టుకున్నాడంటే తల్లి మీద ఇదేనా ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి?